ఇక ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో 6వ పతకం చేరింది. రెజ్లింగ్ ఫైనల్ చేరినప్పటికీ పతకానికి దూరమైనటువంటి వినేష్ పోగట్ స్థానాన్ని భర్తీ చేస్తూ కుస్తీ పోటీలో భారత్కు తొలి పతకం దక్కింది. 21 ఏళ్ల భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ భారత్కు 6వ కాంస్య పతకాన్ని అందించాడు. దీంతో కుస్తీ పోటీల్లో భారత్ వరుసగా 5వ ఒలింపిక్స్లోనూ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన 57 కేజీల విభాగంగా కాంస్య పతక పోరలో అమన్ సెహ్రావత్ అలాగే పూర్నోరికోకు చెందినటువంటి దరియాన్ టోయ్ క్రజ్ను 13-5 తేడాతో ఓడించాడు. దీంతో ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 6వ పతకాన్ని చేర్చాడు. కాంస్య పతక పోరలో మొదటి పాయింట్ను దరియాన్ టోయ్ సాధించాడు. కుస్తీ ప్రారంభంలో దూకుడుగా ప్రదర్శించినటువంటి టోయ్ ఆ తర్వాత క్రమంగా వెనకబడిపోయాడు. అమన్ జోరుకు పాయింట్ల వేటలో వెనకబడిపోయాడు. ఇక పోటీ ఆద్యంతం దూకుడైనటువంటి ఆట ప్రదర్శించినటువంటి అమన్ సెహ్రావత్ చురుకైన ఫుట్వర్క్తో పై చేయి సాధించాడు. ఈ ఫలితంతో వరుసగా 5వ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో రెజ్లింగ్లో పతకం దక్కినట్టయింది. ఇక పురుషుల 57 కేజీల విభాగంలో పతకం సాధించినటువంటి అమన్ సెహ్రావత్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకం గెలిచి అతి పిన్న వయస్కుడిగా అమన్ నిలిచాడు. సెహ్రావత్ ప్రస్తుత వయసు 21 ఏళ్ల 24 రోజులు మాత్రమే. అంతకుముందు ఈ రికార్డు తెలుగు తేజం పివి సింధు పేరిట ఉండేది. ఆమె 2016 ఒలింపిక్స్లో రజత పతకం సాధించింది. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు. రెజ్లింగ్లో కేడీ జాదవ్ భారత్కు తొలి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. 1952లో కాంస్య పతకాన్ని అతడు సాధించాడు. ఆ తర్వాత సుశీల్ కుమార్ వరుసగా 2 ఒలింపిక్స్ అంటే 2008లో కాంస్య పతకం, 2012లో రజత పతకం అందించాడు. 2012లో యోగేశ్వర్ దత్ కూడా భారత్కు బ్రాంజ్ మెడల్ అందించాడు. ఇక 2016లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టింది. టోక్యో 2020 ఒలింపిక్స్లో రవి దహియా రజత పతకం అలాగే బజ్రంగ్ కాంస్య పతకాలు భారత్ ఖాతాలో జమ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ ఫలితంతో రెజ్లింగ్లో ఒలింపిక్ పతకం సాధించిన 7వ రెజ్లర్గా అమన్ సెహ్రావత్ నిలిచాడు. కాగా ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏకైక పురుష రెజ్లర్ అమన్ సెహ్రావతే కావడం గమనార్హం. 21 ఏళ్ల అమన్ ప్రస్తుతం అండర్-23 ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నాడు. తాజాగా ఒలింపిక్ మెడల్ సైతం ఖాతాలో వేసుకున్నాడు. అతడికి ఇవే తొలి ఒలింపిక్స్.